ఈరోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి ఫిజిక్స్ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని రెండో పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. రెండో పాఠం ఘర్షణ. ఇందులో 40 నుంచి 61 పేజీ వరకు. ముందుగానే ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. దొర్లుడు, స్థైతిక, జారుడు ఘర్షణల కారణంగా బలాలను అవరోహణ క్రమంలో అమర్చండి. 1 దొర్లుడు, స్థైతిక, జారుడు. 2 స్థైతిక, జారుడు, దొర్లుడు. 3 జారులు, స్థైతిక, దొర్లుడు. 4 దొర్లుడు, జారుడు, స్థైతిక. దొర్లుడు, స్థైతిక, జారుడు ఘర్షణల కారణంగా బలాలను అవరోహణ క్రమంలో అమర్చండి. 1 దొర్లుడు, స్థైతిక, జారుడు. 2 స్థైతిక, జారుడు, దొర్లుడు. 3 జారుడు, స్థైతిక, దొర్లుడు. 4 దొర్లుడు, జారుడు, స్థైతిక. ప్రవాహంలో ఉపయోగించే ఘర్షణ బలాన్ని ఏమని అంటారు? 1 దొర్లుడు ఘర్షణ, 2 స్థైతిక ఘర్షణ, 3 జారుడు ఘర్షణ, 4 డ్రాగ్. ప్రవాహాలు ప్రయోగించే ఘర్షణ బలాన్ని ఏమని అంటారు? 1 దొర్లుడు ఘర్షణ, 2 స్థైతిక ఘర్షణ, 3 జారుడు ఘర్షణ, 4 డ్రాగ్. స్ప్రింగ్ సాగుదలను ఏ స్కేల్పై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు? 1 గ్రాడ్యుయేటర్ స్కేల్, 2 మీడియేట్ స్కేల్, 3 స్ప్రింగ్ స్కేల్పై, 4 రాడార్ స్కేల్పై. స్ప్రింగ్ సాగుదలను ఏ స్కేల్పై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు? 1 గ్రాడ్యుయేట్ స్కేల్పై, 2 మీడియేట్ స్కేల్పై, 3 స్ప్రింగ్ స్కేల్పై, 4 రాడార్ స్కేల్పై. ఒక వస్తువుకు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికలకు ఉండే నిరోధకతను ఏ ఘర్షణ అంటారు? 1 జారుడు ఘర్షణ, 2 స్థైతిక ఘర్షణ, 3 దొర్లుడు ఘర్షణ, 4 ప్రవాహి ఘర్షణ. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలిక ఉండే నిరోధకను ఏ ఘర్షణ అంటారు? 1 జారుడు ఘర్షణ, 2 స్థైతిక ఘర్షణ, 3 దొర్లుడు ఘర్షణ, 4 ప్రవాహి ఘర్షణ. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణ అధిగమించడానికి అవసరమైన బలాన్ని ఏమని చెప్పవచ్చు? 1 దొర్లుడు ఘర్షణ, 2 జారుడు ఘర్షణ, 3 ప్రవాహి ఘర్షణ, 4 స్థైతిక ఘర్షణ. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణ అధిగమించడానికి అవసరమైన బలాన్ని ఏమని చెప్పవచ్చు? 1 దొర్లుడు ఘర్షణ, 2 జారుడు ఘర్షణ, 3 ప్రవాహి ఘర్షణ, 4 స్థైతిక ఘర్షణ. చక్రాల మధ్య భాగం, సీలింగ్ ఫ్యాన్లు, సైకిళ్ళు, ఇరుసుల మధ్య బాల్ బేరింగులను ఉపయోగించడం అనేది దేనికి సాధారణ ఉదాహరణలు? 1 దొర్లుడు ఘర్షణ, 2 స్థైతిక ఘర్షణ, 3 ప్రవాహి ఘర్షణ, 4 జారుడు ఘర్షణ. చక్రాల మధ్య భాగం, సీలింగ్ ఫ్యాన్లు, సైకిళ్ళ ఇరుసుల మధ్య బాల్ బేరింగులను ఉపయోగించడం అనేవి దేనికి సాధారణ ఉదాహరణలు? 1 దొర్లుడు ఘర్షణ, 2 స్థైతిక ఘర్షణ, 3 ప్రవాహి ఘర్షణ, 4 జారుడు ఘర్షణ. ఘర్షణ అనేది ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య ధ్యాసను వ్యతిరేకిస్తుంది. 1 సమచలనాన్ని, 2 ఆవృత చలనాన్ని, 3 సాపేక్ష చలనాన్ని, 4 ఆర్ద్ర చలనాన్ని. ఘర్షణ అనేది ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య దేనిని ధ్యాసని వ్యతిరేకిస్తుంది? 1 సమచలనాన్ని, 2 ఆవృత చలనాన్ని, 3 సాపేక్ష చలనాన్ని, 4 ఆర్ద్ర చలనాన్ని. ఘర్షణను పెంచనివి: 1 వాహనం టైర్లు, 2 గ్రీజు, 3 బూట్ల అడుగు భాగం, 4 వార్తాపత్రిక. ఘర్షణను పెంచనివి: 1 వాహనం టైర్లు, 2 గ్రీజు, 3 బూట్ల అడుగు భాగం, 4 వార్తాపత్రిక. వస్తువును అదే వేగంతో కదులుతూ ఉండేలా చేటుకు అవసరమైన బలాన్ని ఏమని చెప్పవచ్చు? 1 జారుడు ఘర్షణ, 2 స్థైతిక ఘర్షణ, 3 దొర్లుడు ఘర్షణ, 4 ప్రవాహి ఘర్షణ. వస్తువును అదే వేగంతో కదులుతూ ఉండేలా చేటుకు అవసరమైన బలాన్ని ఏమని చెప్పవచ్చు? 1 జారుడు ఘర్షణ, 2 స్థైతిక ఘర్షణ, 3 దొర్లుడు ఘర్షణ, 4 ప్రవాహి ఘర్షణ. ఒక వస్తువుపై ప్రయోగించబడిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం: 1 కాటా, 2 థర్మామీటర్, 3 లాక్టోమీటర్, 4 స్ప్రింగ్ తాస్. ఒక వస్తువుపై ప్రయోగించిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం: 1 కాటా, 2 థర్మామీటర్, 3 లాక్టోమీటర్, 4 స్ప్రింగ్ తాస్. ఘర్షణ తగ్గించే పదార్థాలను ఏమంటారు? ప్రవాహులు, 2 రోలర్లు, 3 కందెరలు, 4 బ్రేక్ ప్యాడ్లు. ఘర్షణ తగ్గించే పదార్థాలను ఏమంటారు? 1 ప్రవాహులు, 2 రోలర్లు, 3 కందెరలు, 4 బ్రేక్ ప్యాడ్లు. దీనిని పూర్తిగా తొలగించడం: ఏ ఉపరితలం సంపూర్ణంగా నునిపోయినది కాదు, కొన్ని ఎత్తు ఫలాలు ఎప్పుడూ ఉంటాయి. 1 ఎత్తును, 2 ఘర్షణను, 3 ఉపరితలాలు, 4 ప్రవాహాలను. దీనిని పూర్తిగా తొలగించడం: ఏ ఉపరితలం సంపూర్ణంగా నునిపోయినది కాదు, కొన్ని ఎత్తు ఫలాలు ఎప్పుడూ ఉంటాయి. 1 ఎత్తును, 2 ఘర్షణను, 3 ఉపరితలాన్ని, 4 ప్రవాహాలను. ఘర్షణ అనేది 1 అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది, 2 ఉపరితలం గరుకుదనం పెరిగే ఘర్షణ పెరుగుతుంది, 3 2 ఉపరితలాలను గట్టిగా నొక్కితే ఘర్షణ బలం పెరుగుతుంది, 4 పైవన్నీ. ఘర్షణ అనేది 1 అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది, 2 ఉపరితలం గరుకుదనం పెరిగితే ఘర్షణ పెరుగుతుంది, 3 2 ఉపరితలాలను గట్టిగా నొక్కితే ఘర్షణ పెరుగుతుంది, 4 పైవన్నీ. మానవ జాతి గొప్ప ఆవిష్కరణలు ఏది ఒకటిగా చెప్పబడుతుంది? 1 గుణపం, 2 కొడవలి, 3 చక్రం, 4 త్రాసు. మానవ జాతి గొప్ప ఆవిష్కరణలు ఏది ఒకటిగా చెప్పబడుతుంది? 1 గుణపం, 2 కొడవలి, 3 చక్రం, 4 త్రాసు. క్యారం బోర్డుపై పౌడర్ జల్లడం అనేది డాష్ ఘర్షణ: 1 జారుడు ఘర్షణ, 2 దొర్లుడు ఘర్షణ, 3 స్థైతిక ఘర్షణ, 4 ప్రవాహి ఘర్షణ. క్యారం బోర్డుపై పౌడర్ జల్లడం అనేది ఈ ఘర్షణ: 1 జారుడు ఘర్షణ, 2 దొర్లుడు ఘర్షణ, 3 స్థైతిక ఘర్షణ, 4 ప్రవాహి ఘర్షణ. అందరూ ఆన్సర్ రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. దొర్లుడు, స్థైతిక, జారుడు ఘర్షణల కారణంగా బలాలను అవరోహణ క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ 2 స్థైతిక, జారుడు, గొల్లుడు ఘర్షణ.
గొర్లుడు స్థైతిక జారుడు ఘర్షణల కారణంగా బలాలను అవరోహణ క్రమంలో అమర్చమంటున్నారు. అవరోహణ క్రమంలో అంటే పెద్దది నుంచి అంటే ఘర్షణ ఎక్కువ బలం నుంచి తక్కువ బలం ఉండేది. స్థైతిక ఘర్షణ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, నిశ్చల స్థితిలో ఉన్నదాన్ని కదపడానికి ఎక్కువ బలం కావాలి, ఎక్కువ ఘర్షణ బలం అప్పుడు పనిచేస్తుంది. జారుడు అంటే ఆల్రెడీ రన్ అవుతుంది, దాన్ని నీటిపైన జారుతూ ఉన్నదాన్ని పై మనం బలాన్ని ప్రయోగించాలి, అక్కడ మనం ఎక్కువ బలం ప్రయోగించాలి. స్థైతిక కంటే కొంచెం తక్కువ. అలాగే దొర్లుతున్న వాటిలో ఘర్షణ బలం తక్కువగా ఉంటుంది. వీటిని అవరోహణ క్రమంలో అన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 2. స్థైతిక ఎక్కువ ఘర్షణ ఉంటుంది, తర్వాత జారుడు, తర్వాత దొర్లుడు. కరెక్ట్ ఆన్సర్ 2. ప్రవాహులు ప్రయోగించే ఘర్షణ బలాన్ని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 4. డ్రాగ్. ప్రవాహాలు ప్రయోగించే ఘర్షణ బలాన్ని ఏమని అంటారంటే డ్రాగ్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ 4. స్ప్రింగ్ సాగుదలను ఏ స్కేలుపై కదిలే సూచిక ద్వారా కొలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ 1. గ్రాడ్యుయేట్ స్కేలుపై. స్ప్రింగ్ సాగుదలను ఏ స్కేలుపై కదిలే సూచిక ద్వారా కొలుస్తారంటే గ్రాడ్యుయేట్ స్కేలుపై. కరెక్ట్ ఆన్సర్ 1. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికలు ఉండే నిరోధకను ఏ ఘర్షణ అంటారు? కరెక్ట్ ఆన్సర్ 3. దొర్లుడు ఘర్షణ. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలిక ఉండే నిరోధకను ఏ ఘర్షణ అంటారంటే దొర్లుడు ఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ 3. ఒక వస్తువు నిశ్చల స్థితిని కలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైన బలాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 4. స్థైతిక ఘర్షణ. ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉండి అంటే ఒక వస్తువు నిశ్చల స్థితిలో ఉండే దాన్ని కదలించాలంటే మాత్రం స్థానభ్రంశం చేయించాలంటే మాత్రం స్థైతిక ఘర్షణ అనేది కావాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. చక్రాల మధ్య భాగం, సీలింగ్ ఫ్యాన్లు, సైకిళ్ళ ఇరుసుల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించడం అనేవి దేనికి సాధారణ ఉదాహరణలు? కరెక్ట్ ఆన్సర్ 1. దొర్లుడు ఘర్షణలకి. చక్రాల మధ్య భాగం, సీలింగ్ ఫ్యాన్లు, సైకిల్ ఇరుసుల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించడం దేనికి సాధారణ ఉదాహరణలు అంటే దొర్లుడు ఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ 1. ఘర్షణ అనేది ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య డాష్ని వ్యతిరేకిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3. సాపేక్ష చలనాన్ని. ఘర్షణ అనేది ఒకదానితో ఒకటి స్పర్శలో ఉన్న ఉపరితలాల మధ్య దేనిని వ్యతిరేకిస్తుంది అంటే సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ 3. ఘర్షణను పెంచనివి. కరెక్ట్ ఆన్సర్ 2. గ్రీజు. వాహన టైర్లు, బోట్లు అడుగుబాకు, వార్తాపత్తి ఇవన్నీ ఘర్షణ పెంచుతాయి. గ్రీజ్ అనేది ఘర్షణ అనేది తగ్గిస్తుంది. అది కందని కదా. కరెక్ట్ ఆన్సర్ 2. వస్తువు అధిక వేగంతో కదులుతూ ఉండేలా చేటుకు అవసరమైన బలాన్ని ఏమని చెప్పవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 1. జారుడు ఘర్షణ. వస్తువు ఆల్రెడీ జారుతుంది ఒక వస్తువు, దానిపైన ఘర్షణ బలాన్ని అంటే మన ఘర్షణను తగ్గించడానికి ఏ బలాన్ని ప్రయోగించాలంటే ఘర్షణను అధిగమించాలంటే జారుడు ఘర్షణ. అదే జారుడు ఘర్షణ బలం. కరెక్ట్ ఆన్సర్ 1. ఒక వస్తువుపై ప్రయోగించిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం. కరెక్ట్ ఆన్సర్ 4. స్ప్రింగ్ తాసు. ఒక వస్తువుపై ప్రయోగించిన బలాన్ని కొలవడానికి వాడే పరికరం స్ప్రింగ్ తాసు. కరెక్ట్ ఆన్సర్ 4. ఘర్షణను తగ్గించే పదార్థాలను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 3. కందెనలు. ఘర్షణ తగ్గించే పదార్థాలను ఏమంటారంటే కందెనలు. కరెక్ట్ ఆన్సర్ 3. దేనిని పూర్తిగా తొలగించడం? ఏ ఉపరితలం సంపూర్ణంగా నునిపోయినది కాదు, కొన్ని ఎత్తు పొలాలు ఎప్పుడు ఉంటాయి? కరెక్ట్ ఆన్సర్ 2. ఘర్షణను మనం పూర్తిగా తొలగించలేం. ఉపరితలాలు ఏ ఉపరితలం సంపూర్ణంగా నునిపోయినవి కాదు, ఎక్కడొక్కడ ఘర్షణ ఉంటూనే ఉంటుంది కొంత. అలాగే కొన్ని ఎత్తు పొలాలు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఉపరితలాలపై. కాబట్టి ఘర్షణ మనం ఎప్పుడు పూర్తిగా తొలగించలేం. కరెక్ట్ ఆన్సర్ 2. ఘర్షణ అనేది కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. ఉపరితలం గొరుగుదనం పెరిగితే ఘర్షణ పెరుగుతుంది. 2 ఉపరితలాలు గట్టిగా నొక్కితే ఘర్షణ గలం కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఘర్షణకు సంబంధించింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. పైవన్నీ. మానవ జాతి గొప్ప ఆవిష్కరణలు ఏది ఒకటిగా చెప్పబడుతుందంటే కరెక్ట్ ఆన్సర్ 3. చక్రం. మానవ జాతి గొప్ప ఆవిష్కరణలు ఏది ఒకటిగా చెప్పబడుతుందంటే చక్రం. కరెక్ట్ ఆన్సర్ 3. క్యారం బోర్డుపై పౌడర్ చల్లడం అనేది ఏ ఘర్షణ అంటే డాష్ ఘర్షణ అంటే ఏ ఘర్షణ అంటున్నారు? కరెక్ట్ ఆన్సర్ 1. జారుడు ఘర్షణ. క్యారం బోర్డుపై పౌడర్ చల్లడం అనేది ఎటువంటి ఘర్షణ అంటే జారుడు ఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ 1. అందరూ ఎగ్జామ్ బారేసారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి, చూసుకోండి. థ్యాంక్ యూ.